గుజరాత్ కు 2 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇచ్చారన్న కేటీఆర్. హైదరాబాద్ కు కనీసం మెట్రో కూడా ఇవ్వరా అని నిలదీత. విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం. బాబా రావుతో కలిసి క్యారేవాన్లను ప్రారంభించిన ఏపీ సీఎం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వెల్లడించిన ఐఎండీ. నేడు మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఆటో డ్రైవర్ల సంఘం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం. కడప జిల్లాలో విషాదం. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ దుర్మరణం. జగన్పై తొందరపాటు చర్యలొద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశం. ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన మంచు విష్ణు కన్నప్ప. హైదరాబాద్లోని ఏఎంబి సినిమా హాల్లో చిత్రాన్ని వీక్షించిన వైఎస్ విజయమ్మ. హైదరాబాద్ నగరం మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. మరి హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అనుమతులు ఇవ్వలేరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. The world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. Now we lift water from about 80 meters above sea level all the way to 618 meters above sea level and irrigate nearly 45 lakh acres every single season. Now this also is something that goes to show you that even in a democracy, a vibrant democracy, infrastructure projects can be made to happen in a timely manner. Of course, meeting with all the resistors, all the potential challenges, potential impediments, etc., we were able to deliver. Not only the world's largest lift irrigation project, but we are also the first state in India to have completed a massive project with almost $7 billion, ensuring that every single home in Telangana, which is about 10 million homes, are provided with a portable drinking water connection. Now, this might sound like, in the first world, it might sound like something trivial, but in a country like India, where the largest campuses outside of the US and outside of their headquarters, in my city, Hyderabad, and the landscape and the way it changed over the last 10 years is nothing short of incredible. The story ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్క్లేవ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారేవాన్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో భారీ హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడే
చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్లు గాని 4786 పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. If you see today, we are all inspiring time. I wanted to mention that why. 3 decades back, I promoted technology. At that time, nobody used to promote technology as a politician. One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason why you are not meeting. He said, I don't have any work with politicians. I said, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad, then I will give you excellent land you can promote. After that, 3-4 meetings, he started first development center in Hyderabad after Seattle. That is the biggest campus today. Fortunately, the employee of Hyderabad Microsoft Center, Nadella Satya, has become president of that company. One step forward, leapfrog developments will happen. So I wanted to now today, the power of technology. I started at that time, iTech City, synonymous with IT, and promotion of IT. Today, I am promoting Quantum Valley with artificial intelligence, provided online through WhatsApp governance. Nobody, no need to come to any. వాయువ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తాగేటమ్మా. కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఎర్రగుంట్ల మండలం పోట్ల గుర్తుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. అయితే తెల్లవారుజామున ఛార్జింగ్లో ఉన్న స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్కూటర్కు సమీపంలోనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మపై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాలిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్ రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు దమనీయంగా మారాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడాలని వారు కోరారు. ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మికుల ఐక్యత జై తెలంగాణ. పోయిన వెంబడబట్ట మీకు 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకా వేరే సాయం పట్టుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం. ఇన్సూరెన్స్లు, ఆ తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్లు పట్టుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం. ఇన్సూరెన్స్లు, ఆ తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్లు, ఈ బస్సు స్కీమ్ వచ్చిన తర్వాత చెప్పినట్టుగా ఆయన అన్ని మళ్ళా కోతలే అన్నారు. మీ భయానికి అది జరిగిన తర్వాతనే ఆడకారులకంతా మా దగ్గర వచ్చి హరిశన్న దగ్గర సారిపోతుంది. పల్నాడు జిల్లా రెంటపాల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సానుకూల స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అర్ధాంగి వైఎస్ విజయమ్మ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. మంచు విష్ణు అర్ధాంగి వేరోనికా వైఎస్ కుటుంబానికి చెందిన వారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా శివలేలాగే ఉంది. నాకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అది కంటిన్యూ అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికి పరమేశ్వరుడు దేవుడు, కనిపించిన దేవుడు ఉంటాడు. మా సినిమా వాళ్ళకి, నటులకి, నిర్మాతలకి, ప్రేక్షకులకి కనిపించే దైవాలు. వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. దీనిపై మాటలు రాగల
ఈ సక్సెస్ మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మదర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు ఒక డైలీ సీరియల్లా సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ దుబ్బాక ఒక ఉప ఎన్నికతోనే ప్రారంభమైందని, తాను మొదటి బాధితుడినని తెలిపారు. మమ్మల్ని అడిగితే అన్ని ఆధారాలు ఇచ్చేవాళ్ళం కదా అని రఘునందన్ ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో చివరికి గాడిద గుడ్డు తప్ప ఏమీ తేలలేదని ఆయన అన్నారు. బనకచెర్లపై ఫోన్ ట్యాపింగ్ అయ్యా, ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్? బయటికి ఎప్పుడు వచ్చింది? ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటుర్రని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే కన్నే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు వినుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. ఆడపోయినాయి ఉత్తరాలు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరతలేవా? అప్పుడున్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? అరే మీ నిజాయితీ ఏంది అని అడుగుతున్నా నేను. ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని. 2020 నవంబర్లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక. మా మీద 24 కేసులు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. మేము మాట్లాడతాం కదా, టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడిని నేను కదా. వీళ్ళని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి. 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది? యూ వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? రఘునందన్ రావు ఫోన్లు వినలేదా? రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? గాంధీ భవన్ పంచాయతీ ఇది, గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది. ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు, మీకు పని చేయాలని లేదు. పొలిటికల్ వెండేటా, టైంపాస్ వెండేటా. ఈ ప్రభుత్వానికి తప్పు చేసినోడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు. అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు, అప్పుడున్న డీజీ, అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినామని. అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా 7 ఏళ్ళ దాకా. ఎవరిని రిమాండ్ చేసి లేదు. రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు, పెద్ద సంచలనమైన వార్త లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను, టెలిఫోన్ ట్యాపింగ్. ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే, బీజేపీ ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చిందని. ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే, గాడిద గుడ్డు వచ్చిందని. ఈ కాళేశ్వరం కమిషన్ అయినా, సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు ఇక్కడ. ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల తెలిపారు. బనకచెర్లతో తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఆ పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడతామన్నారు. అలాగే విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని ఆకాంక్షించారు. పార్లమెంటులో ఒక్కడు కూడా నోరు విప్పలేదు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు ఒక్కడికి దమ్ము లేదు. 3 పార్టీలు మేడికి తొత్తులుగా ఉన్నాయని, 3 పార్టీలు మోదీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు అని విమర్శించారు. దార్శనికుడు చంద్రబాబు కళ, కరువు నేలల్లో నేటి జల కళ. రాళ్లు రప్పల హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో బాబు వేసిన ఐటీ పునాది
నేడు హైదరాబాద్ మహానగరమైంది. ప్రగతి కారకుడంలో కరువు నివారణకు పోలవరం డ్యాం ఎగువ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్కు రోజుకు 2 టీఎంసీలు లెక్కన ఏడాదికి 200 టీఎంసీలు గోదావరి వరద జలాలను మళ్లించేందుకు భగీరథ యత్నమేతో బొల్లాపల్లి రిజర్వాయర్ సిద్ధం చేస్తారు. బొల్లాపల్లి నుంచి 31 కిలోమీటర్ల మేర నిర్మించే టన్నెల్ ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. రోజుకు 2 టీఎంసీల లెక్కన నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడి కాల్వను 17,000 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచాలి. తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాల్వ సామర్థ్యాన్ని కూడా 1,500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చిన తిప్పలు మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా మహిళలు జుట్టు పట్టుకొని జోలు విదిల్చినట్లుగా పోట్లాట్లకు దిగుతున్నారు. ఏకంగా ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్లపై తిరగబడుతూ చితకబాదుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే బస్సు ఎక్కిన ఓ వృద్ధుడిపై మహిళా కండక్టర్ చేయి చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జోబులో నుంచి 200 రూపాయల నోటు తీసి తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్కు చేతిలో పెట్టాడు. దీంతో చిల్లర ఇవ్వాలని అడగ్గా తన దగ్గర లేవని ఆ వృద్ధుడు సమాధానమిచ్చాడు. దీంతో సదరు మహిళా కండక్టర్కు చిర్రెత్తుకొచ్చింది. దుర్భాషలాడుతూ ఏకంగా బస్సులో నుంచి దించేసి గల్లా పట్టుకుని చేయి చేసుకుంది. ఈ తతంగమంతా అదే బస్సులో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.